అంశుమంతుడు కపిల మహామునిని దర్శించి తాను వచ్చిన పని వివరించి యాగాశ్వాన్ని అప్పగించాల్సిందిగా అభ్యర్థించాడు. కపిల మహర్షి అంశుమంతునికి యాగాశ్వాన్ని అప్పగించాడు. అలా మనవడి సహాయంతో అశ్వమేధ యాగాన్ని సగరుడు పూర్తి చేశాడు. సముద్రాన్ని తన కుమారునిగా సగరుడు స్వీకరించాడు. అందుకే సముద్రానికి సగరుడి వల్ల సాగరం అనే పేరు వచ్చింది. ఇది సూర్యవంశంలో సగరుడి చరిత్ర. సగరుడి తర్వాత సూర్యవంశంలో గొప్ప చక్రవర్తి దిలీప. ఈయన కాలంలోనే అయోధ్య రాజ్యం జంబూద్వీపమంతా విస్తరించింది. సగరుడి గురించి చెప్పుకున్నాం కదా. సగరుడి మనవడు అంశుమంత. ఆ అంశుమంత కుమారుడే దిలీప. భగీరథుడి కంటే ముందే స్వర్గంలో ప్రవహించే గంగను భూమి మీదకు తెద్దామని దిలీపుడు ప్రయత్నించి విఫలమయ్యాడు. దిలీప భార్య సుదక్షిణ. దిలీపకు చాలా కాలం పిల్లలు లేరు. అప్పుడు దిలీపుడు వారి రాజగురువైన వశిష్ఠుల ఆశ్రమానికి వెళ్లారు. పిల్లలు ఎందుకు పుట్టలేదో వశిష్ఠుడు దిలీపుడికి చెప్పాడు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.